ప్రీతమ మెహర్ బాబా వారు ఈ ప్రపంచ మానవాళికి తన మౌనం ద్వారా అనేక సందేశాలని ఇచ్చి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా డైరెక్ట్గా చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అంటూ ఈ ప్రపంచం అంతా కూడా అనేక వందల వేల ప్రవచనకర్తలతో నిండిపోయింది. అనేక వందల వేల ప్రవచనకర్తలతో నిండిపోయింది. ఉదాహరణకు మనం ఒక యూట్యూబ్ ఆన్ చేసామనుకోండి, చాలామంది భగవంతుడికి ఇలా చేరుకోవాలి, అలా చేరుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఇక టీవీ ఆన్ చేసామనుకోండి, అదే పద్ధతిలో ఈ ప్రవచనకర్తలు అనేక భగవంతుని కోసం విషయాలు చెప్తూనే ఉంటారు. అనుభవించి చెప్పేది ఒకటి, గ్రంథాలు కంఠస్థం చేయడం ద్వారా, మెమరీ పవర్ పెంచుకోవడం ద్వారా చెప్పినటువంటి విషయాలు వేరు. అందుకే బాబా ఏమంటారంటే, నేను బోధించుటకు రాలేదని ప్రబోధకులు, ప్రవచనకర్తలు నాకు అవసరం లేదని ఎప్పుడు మరిచిపోకండి. బాబాకి ఈ ప్రవచనకర్తలతోటి, ఈ ఉపన్యాసకులతోటి అవసరమే లేదంటారు బాబా. మరి భగవంతుని చేరుకోవాలి అనుకుంటే, బాబాకి మనం దగ్గర అవ్వాలి అంటే ప్రేమతో, ప్రీతముడైన భగవంతుడే మనం గమ్యం. ఆ గమ్యం చేరడానికి ప్రేమ అనేది ఒక మాధ్యమం. ఒక ప్రేమికుడు తన ప్రేమ ద్వారా ప్రీతముణ్ణి చేరుకోగలడు. పరమాత్మ స్థితిలో భగవంతుడు ప్రేమ, కాంతి మరియు అనంతమైన జీవనము అయి ఉంటాడు. మరియు అతడే సర్వస్వం అంటూ బాబా ఈ ప్రపంచ మానవాళికి ప్రేమ మార్గం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుకోవచ్చు అనే విషయం చెప్తూ ప్రక్కనే ఉన్నటువంటి ఒక సందేశం మనకిచ్చారు. అదేంటంటే, ఇతరులకు సాయం చెయ్యి. ఇతరులకు మీరు సాయం చెయ్యాలి, చేసి తీరాలి అంటారు బాబా. ఉదాహరణకు ఎవరైనా సరే మెహ్రాబాద్ వెళ్ళారనుకోండి, అక్కడ దివ్య సమాధి ఉంటుంది బాబాది. ఆ సమాధి మీద రాసినటువంటి ఒక సందేశం ఏంటంటే, మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటారు బాబా. సేవా ధర్మములో ప్రావీణ్యత, పరిపూర్ణత. ఎవరు ఎంతవరకు బాబాని అనుసరించేవాళ్ళు కానీ, బాబాని గుండె లోతుల్లోకి తీసుకున్నటువంటి ఆ ప్రేమికులు కానీ, బాబాయి కూడా భగవంతుడే అని అనుకుంటున్న వాళ్ళు కానీ ఎంతవరకు సహాయం చేస్తున్నారు ఇతరులకు అనేది ఎవరికి వారుగా ఆలోచించుకోవాలి. బాబా అంటూ బలహీనులను కాపాడడం అనేది ఒక ముఖ్యమైన నిస్వార్థ సేవారూపం. బలహీనులను కాపాడడం అనేది ఒక ముఖ్యమైన నిస్వార్థ సేవారూపం. అది కర్మయోగములో ఒక భాగం. ఈ కారణంగా బలప్రయోగం అన్ని రకాల సమర్థనీయమైనది. అంతేకాదు, నిస్వార్థ సేవ అనే ఆశయ సాధనకు అది తిరుగులేని ఒక సాధనమవుతుంది కూడా. నిస్వార్థ సేవ అనే ఆశయ సాధనకు అది తిరుగులేని ఒక సాధనమవుతుంది కూడా. ఇతరులకు సాయం చెయ్యి.